SS9 న్యూస్కు స్వాగతం. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే బాన్స్వాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్కి వెళ్ళి సబ్జెక్ట్ ఉంటాం. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే గౌరవనీయులు మన నాయకులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తేనే మన ప్రాంతం బాగుపడుతున్న ఉద్దేశంతో ఆయన మనసులో వారి తీవ్రమైన ఆలోచనతో ఆ రోజు తెలంగాణ సాధించే వరకు నేను చచ్చినా పర్వాలేదు తెలంగాణ సాధిస్తానే ఉద్దేశంతో ఆ రోజు 29వ తేదీ నాడు 2009 నవంబర్ 29 నాడు దీక్ష చేపట్టి ఆయన ఏదైతే ప్రతి వస్తున్నాడు చేపట్టడానికి వస్తున్నాడో సిద్దిపేటకు మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా తరలించారు జైలుకు. ఖమ్మం జిల్లా తరలించినా కానీ ఫస్ట్ నాడు చెప్పిండు ఒకటే మాట, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, చచ్చిపోయిన పర్లేదు నేను తెలంగాణ సాధిస్తానని చెప్పి వారు అన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. సంపన్న వర్ణాన్ని దగ్గర చేసి గ్రామం నుంచి గల్లీ నుంచి ప్రజల్ని బయట తీసుకొచ్చి మాకు తెలంగాణ తప్ప మీరు లేదు అనే ఒక నమ్మకాన్ని కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వారు కలిగించినటువంటి కంటే ముందు సంగతి చెప్తాను విన్నాను. గతంలో 1969లో అప్పుడు నేను 9th క్లాస్ అప్పుడున్నాను, హై స్కూల్ చదువుతుంటాను తరపల్లిలో. అప్పుడే స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున తెలంగాణ ఉపయోగం. ఆ రోజుల్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ఉండే చీఫ్ మినిస్టర్గా 400 మంది విద్యార్థులు పంపించిన ఆయన తెలంగాణ ఇవ్వలేదు. తర్వాత మన టీపీఎస్ అనే పార్టీ పెట్టిండు. అప్పుడు మన వాళ్ళు తెలంగాణ ప్రజాసమితి పెట్టి మరి చెన్నారెడ్డి గారు, రాజారాం గారు వీళ్ళందరూ నాకు తెలిసిన విషయాలు కాబట్టి చెప్తున్నా పెట్టి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా తీసుకొచ్చినప్పుడు, తీవ్రంగా అంటే మనుషులను కాల్చేసినప్పుడు, హింస చెలరైపోయింది, కాల్చడం కూర్చోడం జరిగిపోయింది. టీపీఎస్ 11 ఎంపీ స్థానాలు వచ్చిన తెలంగాణ ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు చెన్నారెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి తీసుకొని మళ్ళా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత చాలామంది వచ్చిండ్రు, ఇంద్రారెడ్డి వచ్చిండ్రు, ఇంకా చాలామంది ఇచ్చిండ్రు, తెలంగాణ కోసం పార్టీ పెట్టిండ్రు. కానీ అది ఎవరు నమ్మలేదు అప్పుడు. ఈవెన్ మేము కూడా నమ్మలేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది తెలంగాణ వస్తేనే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఆయన తెలంగాణ నుంచి గెలిచిన 40 మంది 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ వెళ్ళండి, మీరు తెలంగాణ కావాలని కోరండి అని చెప్పిండు ఆయన్ని. కానీ అసలు ఆయన కూడా నమ్మకం లేదు. అప్పుడు మేమందరం వెళ్ళి స్టార్ట్ చేసింది మేము ఎమ్మెల్యేలుగా ఎప్పుడు 1999లో. ఆ తర్వాత వారు చెప్తున్నప్పుడు కలిసి కేసీఆర్ గారు, బాజిరెడ్డి గారు మీరంటారు ముందుకు ఉండాలి తెలంగాణ కోసం, ఉద్యమం చేయండి మీరు, తనప్పుడు టీడీపీలో ఉండాలి. కానీ మనసులో బాధపడుతూ ఉండారు. ఎప్పుడైతే రైతుల మీద కాల్పులు జరిపినో పశ్చిమబాద్లో రైతులు చనిపోయినో అప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చి తీవ్రంగా ప్రయత్నం చేసి ఒక మంచి వ్యూహాలు చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఉద్యమం తీవ్రం చేయాలా, ఆ ఉద్యమం కూడా హింసాత్మకంగా ఉండద్దు, అహింసాత్మకంగా ఉండాలా మహాత్మా గాంధీ లాగా అనే ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి ఉద్యమం ఈరోజు ఫలించి తెలంగాణ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అయినారు. ఉద్యమ నాయకుడే కాదు, ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాడు. ఆ పరిపాలన అందరిలా కాదు, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలబడ్డారు. అలాంటి నాయకుడు కేసీఆర్. ఆ రోజు ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ వ్యతిరేకంగా తుపాకి కొట్టినట్టు మరి ఈ రోజు ముఖ్యమంత్రికి వస్తున్నాడు. ఎంత ఉల్టాన్ని చూడండి మీరు. తెలంగాణ వద్దని చెప్పిన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి. దాని కారణం ఎవరు? మనం ప్రజలను మోసం చేసే వ్యక్తి. ప్రజల్ని మోసం చేసి తెలంగాణ ఎట్లైనా వచ్చింది కదా, కేసీఆర్ ఏం చేసిండు
నేను డబల్ చేస్తానని చెప్పాను. దానివల్ల మనం మోసం పోయి ఈరోజు కేసీఆర్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతున్నాయో స్కీములు కానీ ఇవన్నీ కూడా సర్వనాశనం చేసి ఒక నమ్మకం ఏంటంటే రేవంత్ రెడ్డికి ప్రజల్లో జ్ఞాపక శక్తి నశిస్తారు తొందరగా, జ్ఞాపకం పెట్టుకోరు, వీళ్ళు మాట్లాడి రేపు మర్చిపోతారు అనుకోకూడదు. కానీ ప్రజలు బాగా హుషారండి. అంటే మనం 10 ఏళ్ళ కాలంలో సెకండ్ టైం ఎలక్షన్లో మనం ఏం చెప్పినాం, సెకండ్ టైం ఎలక్షన్లో ₹1,00,000 మాఫ్ చేస్తామని చెప్పినాం రైతులకు. 70,000 మాఫ్ చేసినాం మనం, 30,000 చేయలేదు. మర్చిపోయిన ప్రజలు ఎక్కడ పోయినా అడుగుతారు ఏమయ్యాక 30,000 అయిపోతే. ఇప్పుడు పుచ్చిపోయింది అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీలు పుచ్చిపోతున్నాయి. ఆడ ఏమడగాల ప్రజలకు అర్థమైతే లేదు. ఏమడగాల 2000 నుంచి 4,000 పెన్షన్ అడగాల, 2,000 పెన్షన్ అడగాల, బంగారం అడగాల, రైతు బంధు అడగాల, కరెంటు కావాలని అడగాల, ఏమడగాల? ఏం అడుగుదామని ఇచ్చే పరిస్థితి లేదు. గొడవ చేస్తున్నాడు ఏంటంటే ఒకప్పుడు జర్మనీలో హిట్లర్ ఉండే నిరంకుశవాది వాడు ఏం చేసిండే ప్రజల గురించి చెప్పిండారు. ఏమని చెప్పిండు, ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటే వాడు చెప్పింది, నేను చెప్పిన మాట కాదు. ప్రజలకు కోడి ఉంటుంది అనుకో, కోడి బూరంతా వీకేసి ముందర మక్కలు వేసింది అనుకో, ఆ మంట మర్చిపోయి మక్కలు తింటాయి. ప్రజలు అలాంటి వాళ్ళు ఉన్నాడు వాడు ఇట్లా. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి రేవంత్ రెడ్డి మొత్తం ఎగదొబ్బి ఎలక్షన్లు వచ్చిన చీరలు మంచేస్తాయి. 4 చీర మంచిగా 4 చీర మంచిగా ఇట్లా ఫ్రీ బస్సు ఉన్నాడు. ఫ్రీ బస్సు అనుకోని ముట్టుకొని వస్తున్నాడు. భర్తకి డబుల్ ఛార్జ్, భార్యకి మాఫీ. ఆ డబ్బులు మీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. అవి అని అర్థమవుతుంది చాలా మందికి. అంటే ఈ విధంగా జనాన్ని పచ్చిగా మోసం చేస్తుంది. గంటలు కాదు 10 అంతలు మోసం చేస్తున్నాడు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నాడు ప్రజలలో. ప్రతిరోజు కేసీఆర్ ప్రజలు చేయండి బతిలాడాడు. అలాంటి బతులు వస్తున్నాడు. అలాంటి వ్యక్తికి కాలకింగా మాట్లాడుతుంది పూజాల్సిన పెద్ద మోసగాని దగ్గర పోయి కూర్చొని రేవంత్ రెడ్డి పరిపాలన బాగా నచ్చి మెచ్చి నేను పాటలు చేయనట్టు సిగ్గు లేకుండా ప్రజలు గమనించాలి. ప్రజలు కూడా అలా ఆలోచించాలి. మనం కూడా మాట్లాడాలి. ప్రజలు వేసిన ఓటలు ఉంటాం మనం. అడగాలి, అరే 2,000 4,000 వచ్చిన పెన్షన్ రాడా, వచ్చింది మనం ఊరికి అంటాడు. 5 మంది వచ్చిందా, రాలేదు, వెళ్ళిపోయినాడికి. జనాన్ని మనం కూడా చెప్పాలా? ఇవాళ ఇంకో దృశ్యం ఏంటంటే మనకు ఎవరైతే రెచ్చగొట్టడం ఉండవు ఇంతకుముందు వాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ సమాయకులు ఎవరంటే పోలీసులు పట్టిస్తారో కేసులు పెట్టుకుని భయపడుతున్నాం. అలా ఉన్న వాళ్ళంతా అటువంటి వాళ్ళు రెచ్చగొట్టలేకపోతే మనల్ని ఏమైందో 30,000 అడుగుండి రెచ్చగొడుతున్నప్పుడు మనం రెచ్చగొట్టడం లేదు. మనం రెచ్చగొడితే ఇవాళ పరిపాలన ఉండిపోతుంది. అక్కడ రేవంత్ పారగొడుతుంది ప్రజలు. నేనైతే ధైర్యంతో పార్టీ చూస్తాడా పూజారం అంటే మనం అంత నాయకులం కాబట్టి చూస్తున్నాడా. నేనంటూ ఒకటే మాట, మనము తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా కొట్లాడినాం అదే విధంగా అదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాన్ని పాలకులు దక్కుంటాడు. అయితేనే మన ప్రజలు బాగుపడతారు, మనం బాగుపడతాం. వాళ్ళు చూడండి, మీరు 60 సార్లు పోయా ఢిల్లీకి ఈ 2 నెలలు. ఏం సాధించిన అంటే ఏం లేదు. ఢిల్లీ గవ్వ తీసుకోవాలి 60 సార్లు ఢిల్లీకి. అంటే ఈ విధంగా రాష్ట్రాన్ని దోసుకొని తింటూ ఇంకోమర్ చెప్తాను మీకు. ఇప్పటిదాకా తెచ్చిన అప్పు ఎంత? ఈ 2 నెలల్లో 2,30,000 కోట్లు అప్పు తెచ్చింది. ఒక స్కీమ్ అమలు చేస్తున్నాడు. రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని తీసుకుంటున్నాడు. ఒక స్కీమ్ లేదు. అంటే దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక 50,000 కోట్లన్నా మనం ప్రజలకు ఇవ్వాలి. ఆ 50,000 తెచ్చే 2,30,000. దాదాపు 2,80,000 కోట్లు ఎటు పోయినాయి, ఇక్కడ పోయినాయి. ఎవరు తింటున్నాడు? నలుగురు తింటున్నాడు. మనం చూస్తున్న గ్రామాలలో గరీబ్ రూపాయి దిక్కులేదు. కూలి చేస్తేనే 4 రూపాయలు ఉంటుంది జేబులో. ఈవెన్ బంగ్లాలు ఉన్నా భూములు ఉన్నా రూపాయి ఇచ్చే లేడు. దానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఇంకేం చేస్తున్నాడు? పారిశ్రామిక వాడని అమ్మేస్తా 5 లక్షల కోట్లు తింటాను. ఈ 2,80,000 కోట్లు ఎడిపోయినాయి. మళ్ళీ 5 లక్షలు తీసుకొని ఏం చేస్తాం ప్రజలకు? అంటే దోపిడీ దొంగలాగా ఈ రాష్ట్రం మీద బట్టి దోసుకుంటారు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తుంది? ఇలాంటి పరిస్థితి మనకు దాపరించింది. మనకు
దానికి కారణం మనమే, ప్రజలమే. దాని అర్థం లేదు. ఇప్పుడు బాధపడుతున్నారు, మళ్ళా చేసిన కూడా భరిస్తారు కదా, భరించేయని ఇవన్నీ తరిమితరిమి కొట్టలు కొట్టలేదు. నాయకులతో రావాలన్నా నువ్వు అడిగిన చూడు, పోతే కావాలి ఏ పార్టీలో ఉన్నవాళ్ళు అట్లా అడగాలి మీరు. గ్రామాలకు తిరుగుతుంటే పోచాల్సిన వాళ్ళండి ఏ పార్టీ నీది, మొన్న ఏమన్నావు చేస్తున్నావు నడు అన్వేషణ చెప్పాలి. అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. అది ఉద్యమ స్ఫూర్తి కాదని తెలంగాణ ఉద్యమంలో ఎవడన్నా బయటకు వచ్చిందా, మాట్లాడండి ఎవడన్నా వేరే పార్టీ చచ్చుకుంటా తెలంగాణ ఉద్యమంలో పోయి పాల్గొన్నాడు, కూర్చున్నాడు, జై తెలంగాణ అన్నాడు. ఆ టైప్లో రావాలి ఉద్యమం. ఆ టైప్లో వస్తేనే కొంతమంది బుద్ధి వస్తుంది. సిగ్గులేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ చెప్పిపోయింది మనకు ఈరోజు ఉద్యమ స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతోనే దీక్షా దివస్ అనేది మనం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం చేసుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనకు 10 మంది ఎమ్మెల్యేలు మన పార్టీ జెండా పెట్టుకోవాలి. మన టికెట్ మీద గెలిచిన వ్యక్తులు సిగ్గు లేకుండా వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనకు. సుప్రీంకోర్టు మొట్టికాయలు పెట్టింది మనకు, వాళ్ళకు స్పీకర్ చెప్పింది ఆయన సుప్రీంకోర్టు, నీ కొత్త సంవత్సరము జైలు చేసుకుంటావా లేకపోతే బయట చేసుకుంటావా. ఇలాంటి డైరెక్షన్ ఈ దేశంలో గత స్వతంత్రం వచ్చిన ఎప్పుడు చేయలేదు సుప్రీంకోర్టు. అంత సీరియస్ చెప్పింది. ఒక ఎస్సీ స్పీకర్ కూడా అన్నాడు, ఒకవేళ తీర్పు ఇచ్చినాకో వీళ్ళందరూ కూడా అన్నారు దాన్ని అంటే భయపడుతున్నారు, రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. లేదు తీర్పు చేయలేదనుకో, ఆ తీర్పుని అనుసరించలేనుకో సుప్రీంకోర్టు భయపడుతున్నారు. మధ్యలో ఇబ్బంది పాలవుతున్నారు. ఒక ఎస్సీ స్పీకర్ ఇబ్బంది పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం కల్లా. ఆ పరిస్థితి రావద్దు. రేపు అదే చెప్తున్నారు, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ దీక్ష దివస్ ఒక మాట చెప్తుంది, బాన్స్వాడలో ఎలక్షన్ లేదు మున్సిపాలిటీ కాబట్టి. ఫస్ట్ నాడు మనం ఆ 29th నాడు నామినేషన్స్ కాబట్టి ఆ నామినేషన్స్ కొంత వేసినా కానీ మీరు టైంకి 11-12కు వచ్చేసి అందరు అంబేద్కర్ చూడొస్తుంది. ఒక 1.5 hours దీక్ష చేసిన తర్వాత మనం వెళ్ళిపోలేకుండా దయచేసి అంతా రావాలి. ఇప్పుడు వచ్చింది కాదు, ఎక్కువ రావాలి. అదేవిధంగా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఎలక్షన్లో కూడా కొన్ని విషయాలు చెప్పి బాగా చెప్పారు మన వాళ్ళు. మనకు ఏదైనా గ్రామాలలో అనుకూలం లేదనుకో, మన వాడికి అనుకూలంగా లేదు, ఎస్సీ వచ్చింది, ఎస్టీ వచ్చింది, లేడీ వచ్చింది, ఎక్కడున్న మనవాడు వార్డు మెంబర్ కంటెక్ట్ చేసి డిప్యూటీ సర్పంచ్ కావాలా. అర్థమైందా? డిప్యూటీ సర్పంచ్ లింకులు ఉంటాయా, ఇద్దరు కలిస్తేనే పాస్ అని తీర్మానం. అది కూడా పవర్ వచ్చిండే మనకు. నా రిజర్వేషన్ కాలేదు, నేను సర్పంచ్ చేయాలని భయపడే అవసరం లేదు. దానిలో వార్డు మెంబర్కి వెళ్ళాలా, డిప్యూటీ సర్పంచ్ కావాలి, ఫైట్ చేయాలి అక్కడ. అదేవిధంగా సర్పంచ్ కూడా ఏ పార్టీ లేదు, నాకు నేను సింగిల్ అంటే అతను సంబంధం లేదు. మన పార్టీ వాళ్ళు ఉంటేనే మనం సపోర్ట్ చేయాలి. మన పార్టీ వాడు మొదటి మన పార్టీలో ఉన్నాడు, అది పార్టీ కోసం కష్టపడుతున్నాడు, ఆ వ్యక్తి గురించి సపోర్ట్ చేయాలి. గెలిచినా ఓడినా మనతో ఉంటాడు ఆ వ్యక్తి. స్వార్థ పనులకు ఓడిన పిల్లలకు మాత్రం మనం సపోర్ట్ చేయొచ్చు. వాడు ఎప్పుడు ఉంటాడు ఎటు తెలియదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారం ఆ పార్టీకి పట్టుకుపోతున్నారు. ఆ పని ఏం చేయాలో చెత్త చేయాలి. మండలి హెడ్క్వార్టర్ మొత్తం కావాలా. హెడ్క్వార్టర్లో మనకు వస్తే కొంచెం కనుగొని కలుగుతుంది నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మేము చూస్తున్నాం ఎన్ని అవినీతులు, పెద్ద అవినీతి. ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత భూపతి రెడ్డి. నా ప్రాంతంలో కొత్తగా ఈయన కొత్త వేషం వేసి ఇలా పోయింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయం, ఇక్కడ జరుగుతున్న కరప్షన్ ఎక్కడ అది కూడా కేసీఆర్ ఇచ్చిన పనులనే. ఇప్పుడు ఇది ఇష్టలేదు, దిక్కలేదు కదా, మొత్తం ఆర్థిక బుద్ధి తింటున్నాడు, అదే పనులు ఇస్తలేడు కదా. కాబట్టి ఆ కేసీఆర్ ఇచ్చిన పైసలు తీసుకొని మింగి బలిసి మన వాళ్ళని బెదిరించుడు. మన దాంట్లో 50,000 నాయకులు తీసుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ ఇల్లు కట్టాలంటే ఇంకా 5 లక్షలు కావాలి. ఇచ్చిన 5 లక్షలు అయితే లేదు. అంటే నువ్వు ఇస్తావని పాపం వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిన అనుకో, వాడి పార్టీ మావాడు కాదు, బంధు. ఒక బిల్లు వచ్చింది, బంధు.
లేదు పూర్తి చేయాలంటే ఇంకో 5 లక్షలు ఖర్చు పెట్టాలా అంటే ఇల్లు ఉన్న ఇల్లు కులగొట్టుకొని కడదామని చూస్తే ఆఖరి గోడలు నిలబెట్టేటువంటి పరిస్థితి చాలామంది వ్యక్తులు అలాంటి దుస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడ్డది నేను చూస్తున్నా. ఇంకా చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి, నాకు దృష్టికి వచ్చినాయి. రానని ఇంకా మాట్లాడుతారు చాలా విషయాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంత ధైర్యవంతులు కాబట్టి మన పార్టీ ఉన్నారు. మేము ధైర్యం లేదు దూరం ఉంటారు. ధైర్యం ఉన్నదే మనకు ఉన్నాం కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ ధైర్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలా. మనలాగా ఇంకెంతకంటే డబల్ టీవల్ చేద్దాం మన వాళ్ళను. ఆ విధంగా మాట్లాడండి, గట్టిగా ఉండండి. ఏదైనా నేను చూసుకుంటా. మేము ఇక్కడ ఉన్నాం. నాకు కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నాడు. దయచేసి చెప్తాను, ఇక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మన నాయకులు వార్తలు అక్కడ వచ్చి ఒక 2 గంటలు వచ్చేస్తారు. అక్కడ 2 గంటలు 3 గంటలు ఇబ్బంది అనుకుంటున్నాను. కాబట్టి నేనేం చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్ ఆ ఎంపీటీ చెప్పేది పెట్టాడు కాదు, సమస్య లేదు పెట్టాడు. సర్పంచ్ ఎలక్షన్ మనకు ప్రముఖ పాత్ర ఉందన్నమాట. మన వాళ్ళు ఫైట్ చేయాలా, ఎన్ని చేయాలని చేయాలి. మనం చేసి గెలవాలి. గెలిచిన వాళ్ళతో మనం పూర్వవైభవం తీసుకోవాలి. ఈ బాధ్యత ప్రాంతంలో దయచేసి చెప్తుంది, ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ అవ్వాలి. మనం గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ భయంలో వాళ్ళ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది, ఆ బాధ్యత ఉంది. ఇవల్ల చాలా సంతోషం. మీ అందరినీ కలుపుకునే బాధ్యత జరిగింది. మా పాత స్నేహితులు ప్రెస్ రిపోర్టర్ కూడా వచ్చిన్నారు. అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షులు డాక్టర్ అంజిరెడ్డి, గణేష్, మహేష్, కృష్ణ, ఆయా గ్రామాల వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.